హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. 2025లో మన అనుకున్న మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే దానికి రెండు ముఖ్యమైన క్వాలిటీస్ ఉండాలి. ఒకటి, మనలో బలమైన సంకల్పం ఉండాలి. రెండోది, మనకి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవారు కూడా ఉండాలి. ఆ రెండు కూడా ఉంటే మంచి కెరియర్ని మనం 2025లోనే డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక మనం ఈ క్లాస్లో ఒక ముఖ్యమైన మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాము. మాక్ టెస్ట్ నెంబర్ 5. ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియని వాళ్ళ కోసం చెప్పాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు రకరకాల కోర్సెస్ కనిపిస్తాయి. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, ఎటువంటి గైడెన్స్ అయితే కావాలో దానికి సంబంధించిన కోర్స్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అయితే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్కు సంబంధించి దాదాపుగా చాలా కోర్సెస్ ఉంటాయి. 14-15 కోర్సెస్ ఉంటాయి. అందులో మరీ ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కానిస్టేబుల్ మాక్ టెస్ట్స్. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జూన్ ఒకటో తారీఖు ఉంది. ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఇంగ్లీష్ వాళ్ళకి బెస్ట్ గైడెన్స్ కావాలి అనుకుంటే వారు కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అనే సిరీస్ తీసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఒక మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కానీ ముఖ్యమైన విషయం ఇంగ్లీష్ మాత్రమే. ఓకేనా? సో అలా కాదు సార్, నేను మాక్ టెస్ట్ సిరీస్ వద్దు, నాకు కంప్లీట్ కంటెంట్ కావాలి అంటే గ్రామర్ వీడియోస్ కావాలి, వొకాబులరీ వీడియోస్ కావాలి, నాకు ఇంగ్లీష్కి సంబంధించిన టోటల్ నాలెడ్జ్ అనేది కావాలంటే వాళ్ళు కానిస్టేబుల్ మెయిన్స్ అనే కోర్స్ ఉంది. అందులో ఏంటంటే గ్రామర్ క్లాసెస్ దగ్గర నుంచి మొత్తం సిలబస్ అంతా కూడా ఉంటుంది. ఆ కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. నేను 2025లో ఎస్ఎస్సి సీజిఎల్ క్రాక్ చేయాలనుకుంటే సీజిఎల్ కోర్స్ తీసుకోవచ్చు. తప్పులు లేకుండా ఇంగ్లీష్ బాగా మాట్లాడాలనుకున్న వారు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకోవచ్చు. నాకు ఇంటర్వ్యూ గైడెన్స్ కావాలనుకున్న వారు ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకోవచ్చు. ఇలా రకరకాల కోర్సెస్ ఉంటాయి. ఇలా ఏ కోర్స్ ఆ కోర్స్ సపరేట్గా వద్దు సార్, నాకు అన్నీ కలిపి కావాలి, ఏదైనా డిస్కౌంట్ ఉందా అంటే నేను ఇచ్చే సజెషన్ మీరు కాంబో కోర్స్ తీసుకోవచ్చు. కాంబో కోర్స్ తీసుకుంటే అన్ని కోర్సెస్ అందులో యాడ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం విడివిడిగా తీసుకోవడం కంటే కలిపి తీసుకోవడం అనేది 50% డిస్కౌంట్ ఉంటుంది. అంటే మీకు అమౌంట్ అనేది 50% వరకు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్కి సంబంధించి ఏ కోర్స్ పర్చేస్ చేసుకోవాలో ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా కానీ వస్తే 6300493953 అనే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. ఇక నేను చెప్పినట్టు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్రతిరోజు మీకు ఒక ముఖ్యమైన వీడియోని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందులో వస్తూ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ క్లాస్లో మనం ఒక ముఖ్యమైన మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. ఓకేనా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. మాక్ టెస్ట్ నెంబర్ 5 డిస్కస్ చేద్దాము. ఈ పేపర్లో మనకి స్టార్టింగ్లోనే ఒక ప్యాసేజ్తో స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా ప్యాసేజ్తో ఎగ్జామ్ అనేది మనం స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పారాగ్రాఫ్లోంచి 10 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే 10 క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. కానీ పారాగ్రాఫ్తో మొదలు పెట్టడం ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ డెసిషన్. సో పారాగ్రాఫ్కి కావాల్సిన టైం అనేది మనం ఉంచుకోవాలి. ఎలా కాదనుకున్న ఒక 10 మినిట్స్ అయితే ఈ పారాగ్రాఫ్కి పడుతుందని మనకు అర్థమవుతుంది. ఈ లోపల మనం మిగిలిన క్వశ్చన్స్ ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో ప్రయారిటీ ఆఫ్ ద క్వశ్చన్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మనం ఏ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ సిక్స్ మీరు కానీ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ సిక్స్ మీరు కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ 6, 7, 8, 9, 10 ఇవి కూడా పారాగ్రాఫ్లోంచే వచ్చాయి. అయితే ఒక చిన్న విషయం చెప్పాలంటే ఈ 5 క్వశ్చన్స్ వొకాబులరీ పారాగ్రాఫ్తో సంబంధం లేకపోయినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ వొకాబులరీలో జనరల్గా ఎలా ఉంటుందంటే పారాగ్రాఫ్లో సెంటెన్స్ బట్టి మీనింగ్ అనేది కొంచెం మారే ఛాన్స్ ఉంటుంది. సో రిస్క్ చేయకూడదు. మనం క్వశ్చన్స్ 11-15 చూద్దాము. స్పాటింగ్ ది ఎర్రర్. జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ నెంబర్ 11. అవర్ స్కూల్ బిల్డింగ్ కంప్రైజెస్ ఆఫ్ 8 బ్లాక్ అండ్ 48 ఇన్ అన్ ఏరియా ఆఫ్ అబౌట్ 1000 స్క్వేర్ మీటర్స్.
మనం ప్రిపోజిషన్స్ అనే క్లాస్లో ముఖ్యమైన రూల్ ఒకటి నేర్చుకుంటాం. ఎప్పుడైనా కూడా కంప్రైజ్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ ఆఫ్ అనేది రాకూడదు. దానికి కారణం ఏంటంటే కంప్రైజ్ అంటే కన్సిస్ట్ ఆఫ్, అంటే మనం కన్సిస్ట్ పక్కన ఆఫ్ పెట్టచ్చు, కానీ కంప్రైజ్ పక్కన ఆఫ్ పెట్టకూడదు. ఇది ప్రిపోజిషన్స్లో మనం చాలా కామన్గా నేర్చుకునే ఒక రూల్. సో కంప్రైజ్ పక్కన ఆఫ్ ఉండకూడదు. అంటే ఎర్రర్ ఈజ్ ఇన్ ద పార్టీ. 12th క్వశ్చన్ చదువుదాం. నో సూనర్ డిడ్ వి రీచ్ ద స్టేషన్ దాన్ ద ట్రైన్ హ్యాడ్ స్టార్టెడ్ మూవింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్? ఇలా మేము స్టేషన్ చేరుకున్నామో లేదో ట్రైన్ బయలుదేరడం మొదలైంది. సి, ఇలా మేము స్టేషన్కి ఇలా చేరుకున్నామో లేదో ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ టెన్సెస్ జాగ్రత్తగా ఆలోచించాలి. టెన్సెస్ కంటే ముందు మీ అందరికి ఒక విషయం తెలియాలి. నో సూనర్ ఎప్పుడు ఒక సెంటెన్స్లో ఉన్నా కూడా ఆ సెంటెన్స్లో దాన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ దాన్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇక్కడైతే ప్రాబ్లం లేదు. రెండోది, నో సూనర్ తర్వాత ఎప్పుడు కూడా మ్యాక్సిమం కేసెస్లో హెల్పింగ్ వర్బ్ రావాలి. డిడ్ వస్తుంది. డిడ్ వచ్చినప్పుడు వెర్బ్ ఫస్ట్ ఫామ్లోనే ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఫామ్లోనే ఉంది. సో ఈ రెండు విషయాలు కూడా చెక్ చేసుకున్నాము, ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇక తర్వాత చూస్తే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్? ఇలా మేము స్టేషన్కి వెళ్ళామో లేదో ట్రైన్ కదిలింది అంటున్నాము. అంటే ముందు మనమే స్టేషన్కి వెళ్ళాము, మనం వెళ్ళిన తర్వాత ట్రైన్ కదిలింది. అంటే ఇక్కడ ట్రైన్ కదలడం అనేది సెకండ్ యాక్షన్. మరి ఇక్కడ మీరు చూడండి, హ్యాడ్ అన్నారు. హ్యాడ్ అనేది ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతాము? రెండు యాక్షన్స్ కంప్లీట్ అయినప్పుడు ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్కి హ్యాడ్ వాడాలి. కానీ ఇక్కడ ట్రైన్ వెళ్ళడం అనేది ఫస్ట్ యాక్షన్ కాదు, సెకండ్ యాక్షన్. ఇక్కడ హ్యాడ్ అనేది అవసరం లేదు. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే టెన్సెస్ బాగా తెలియాలి. పార్ట్ సిలో అయితే ఎర్రర్ ఉంది, హ్యాడ్ అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. వన్ ఆఫ్ హిస్ గుడ్ క్వాలిటీ ఇస్ దట్ హీ డజంట్ టేక్ థింగ్స్ లైక్ దిస్ వెరీ సీరియస్లీ. సి, మనం కాంకర్డ్ అనే ఒక టాపిక్ నేర్చుకుంటాము, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అందులో ఒక ముఖ్యమైన రూల్ ఉంటుంది, వన్ ఆఫ్. ఎప్పుడైనా కూడా వన్ ఆఫ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఏదైతే నౌన్ ఉందో ఆ నౌన్ ప్లూరల్ ఫామ్లో ఉండాలి. అంటే ఇక్కడ క్వాలిటీ కాదు, మరి ఏముండాలంటే క్వాలిటీస్ ఉండాలి. క్వశ్చన్ స్టార్టింగ్లో ఎప్పుడైతే వన్ ఆఫ్ అన్నాడో ఇమ్మీడియట్ నౌన్ షుడ్ బి ఇన్ ద ప్లూరల్ ఫామ్. సో వన్ ఆఫ్ ఈజ్ గుడ్ క్వాలిటీ కాదు, వన్ ఆఫ్ ఈజ్ గుడ్ క్వాలిటీస్. వన్ ఆఫ్ ద డాక్టర్స్ అంటాము, వన్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ అంటాము, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే క్వాలిటీ కాదు క్వాలిటీస్ ఉండాలి. పార్ట్ ఏలో అయితే ఎర్రర్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 14 జాగ్రత్తగా చదవండి. ఇఫ్ యూ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ మీ ఐ వుడ్ ఆల్సో హ్యావ్ అచీవ్డ్ ద గ్రేట్ హెల్త్. మీరు ఈ సెంటెన్స్ జాగ్రత్తగా చూస్తే, క్వశ్చన్ చూస్తే మీకు ఒక విషయం అర్థమైపోతుంది. అదేంటంటే టాపిక్ అనేది ఇక్కడ ఇఫ్తో స్టార్ట్ అయింది. అంటే ఇఫ్ అనేది ఒక కంజంక్షన్, కండిషన్ కూడా. సో కండిషనల్స్ అనే టాపిక్లో చాలా ముఖ్యమైన రూల్స్ ఉంటాయి. అందులో ఒక రూల్ ఏంటంటే ఎక్కడైతే ఇఫ్ ఉంటుందో దాన్ని ఏమంటామంటే కండిషనల్ క్లాజ్ అంటాము. మరి కండిషనల్ క్లాజ్లో అసలు వుడ్ హ్యావ్ అనే ఎక్స్ప్రెషన్ ఉండదు. కండిషనల్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ఉండదు. ఆ మాటకొస్తే మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ఉండాలి. కండిషనల్ క్లాజ్లో ఎవరుండాలి అంటే మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ఉంది కాబట్టి కండిషనల్ క్లాజ్లో హ్యాడ్ ఉండాలి. ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు కండిషనల్స్ అనే టాపిక్ బాగా నేర్చుకోవాలి. ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ అచీవ్డ్. నువ్వు నాకు హెల్ప్ చేస్తుంటే నేను ఇంకా బాగా సక్సెస్ అచీవ్ చేసి ఉండేవాని అంటున్నాడు. ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఉండాలి, కండిషనల్ క్లాజ్లో హ్యాడ్ అయితే ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాము, స్పాటింగ్ ది ఎర్రర్. ఓకేనా? అందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 15లోకి మనం జాగ్రత్తగా ఒకసారి కానీ వెళ్ళినట్టయితే ఒకసారి సెంటెన్స్ చదువుతాను, వాళ్ళ ఆ సెంటెన్స్ ఏమన్నారో ఒకసారి గమనిద్దాము. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. హీ వాస్ టూ టైర్డ్ దట్ హీ కుడెంట్ క్రాస్ ద స్ట్రీట్ ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద పోర్టర్. అతను ఎంత నీరసంగా ఉన్నాడంటే
పాటర్ సహాయం చేసినా కూడా స్ట్రీట్ క్రాస్ చేయలేకపోయాడు, రోడ్డు క్రాస్ చేయలేకపోయారు. అంటే వేరే వాళ్ళు ఇతనికి హెల్ప్ చేసినా కూడా అతను రోడ్డు క్రాస్ చేయలేకపోయాడంట. ఓకేనా? హీ వాస్ టూ టైర్డ్ దాట్. ఎప్పుడు కూడా మనం ఒక విషయం అయితే నేర్చుకుంటాము. అదేంటంటే ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? టీఓఓ. సో టీఓఓ టూ ఉన్న సెంటెన్స్లో జనరల్గా టీఓ టూ ఇమ్మీడియట్గా రావాలి. లేదు అనుకుంటే సో ఉన్న సెంటెన్స్లో దట్టని యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా మనం గ్రామర్ రూల్స్లో నేర్చుకుంటాము. ఇక్కడ మీరు గమనించినట్టయితే వాడు ఏం చేశాడంటే టీఓఓ టూ ఇచ్చాడు, కానీ ఇక్కడేమో దట్ ఇచ్చాడు. అంటే వాడు ఏం చేశాడు తెలుసా? టీఓఓ టూ ఇచ్చాడు, ఇక్కడ దీని కాంబినేషన్ ఏకంగా దట్ కలిపాడు. అంటే రాంగ్ కాంబినేషన్ అనమాట. సో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ బట్టి మనం ఏం చేస్తే బాగుంటుందంటే ఇక్కడ టీఓఓ టూ కాకుండా ఇక్కడ సో ఉంటే బాగుంటుంది. అప్పుడు మీనింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. హీ వాజ్ సో టైర్డ్ దాట్. అతను ఎంత టైర్డ్ అయిపోయాడంటే రోడ్డు క్రాస్ చేయలేకపోయాడు. హీ వాజ్ సో టైర్డ్ దట్ అంటాము. ఇవి యాక్చువల్గా కంజంక్షన్స్లో నేర్చుకుంటాము, సో వస్తే దట్ రావాలని. అయితే ఇప్పటిదాకా మనం ఏవైతే స్పాటింగ్ ది ఎర్రర్స్ చేసామో ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 11లో కంప్రైజ్ పక్కన ఆఫ్ రాకూడదు అని నేర్చుకున్నాము. ఇది ఏ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ చెప్పండి? ప్రిపోజిషన్స్కు సంబంధించిన క్వశ్చన్. ఇక క్వశ్చన్ నెంబర్ 12 మీరు జాగ్రత్తగా చూస్తే మనం స్టేషన్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ వెళ్ళింది. అంటే ట్రైన్ దగ్గర మనం హ్యాడ్ అనేది వాడకూడదు. అంటే ఇది టెన్సెస్ అనే టాపిక్కి సంబంధించిన క్వశ్చన్. నేను ఇక్కడ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియాలి గ్రామర్లో ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, వాటి నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని. క్వశ్చన్ నెంబర్ 13 తీసుకుంటే వన్ ఆఫ్ ద తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ప్లూరల్ ఫార్మ్ ఉండాలి. ఇది కాంకర్డ్ అనే టాపిక్లో మనం నేర్చుకుంటాము. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్లో ఈ రూల్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14లో ఇఫ్ క్లాజ్ ఉన్నప్పుడు ఏంటంటే వుడ్ హ్యావ్ ఉండదు, హ్యాడ్ ఉండాలి. ఇది కండిషనల్స్ అనే టాపిక్లో మనమైతే నేర్చుకుంటాం ఈ మ్యాటర్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 15లో ఇక్కడ టూ కాదు సో ఉండాలి అని చెప్పాను. ఇది కంజంక్షన్స్ అనే టాపిక్ నుంచి మనం నేర్చుకుంటాము. అంటే ప్రిపోజిషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. టెన్సెస్, కాంకర్డ్, కండిషనల్స్, కంజంక్షన్స్, ఇలా 5 డిఫరెంట్ టాపిక్స్ నుంచి 5 స్పాటింగ్ ది ఎర్రర్స్ అయితే వచ్చాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది అడిగేది ఏంటంటే శ్యామ్ సార్ మేము స్పాటింగ్ ది ఎర్రర్ చేయలేకపోతున్నాం సార్ అంటారు. దానికి ఒకటే ఒక సొల్యూషన్. మీరు గ్రామర్లో ఉన్న టాపిక్స్ కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే స్పాటింగ్ ది ఎర్రర్స్ కూడా చక్కగా నేర్చుకోవచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 16-20 అబ్జర్వ్ చేద్దాము. వాళ్ళు ఏమన్నారంటే ఒక సెంటెన్స్ ఇచ్చారమ్మా, ఆ సెంటెన్స్లో ఒక పార్ట్ని బోల్డ్ చేశారు. దాన్ని మన అవసరమైతే ఇంప్రూవ్ చేయమని అడుగుతున్నారు. దీన్నే ఏమంటామంటే మనం సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాము. జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మిస్టేక్ ఏమీ లేదు, బాగానే ఉంది అనుకుంటే మన ఆన్సర్ నో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. డ్యూరింగ్ ద మీటింగ్ he discussed each of the suggestions and how they are could be implemented. ఆ మీటింగ్లో అతను ప్రతి ఇంపార్టెంట్ సలహాని కూడా చర్చించాడు. ఆ సలహాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న విషయాన్ని కూడా అతను డిస్కస్ చేశాడు అంటున్నారు. సో అతను ఆ మీటింగ్లో సలహాలు గురించి మాట్లాడాడు. అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడట. అంతా బాగానే ఉంది. కానీ మీరు గమనిస్తే ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే బోల్డ్ చేశారో అది చూడండి. ఇక్కడ కుడ్ వచ్చింది, ఇక్కడ ఆర్ వచ్చింది. అసలు ఎప్పుడు కూడా ఆర్ అనేది కుడ్ అనేది కలిసి ఉండకూడదు. ఆ రెండు కూడా రాంగ్ కాంబినేషన్. ఓకేనా? ఇప్పుడు మనం గాని ఆప్షన్ 1 తీసుకుందాము. ఆప్షన్ 1లో ఆర్ మాత్రమే ఇచ్చారు, కుడ్ ఇవ్వలేదు. మరి బానే ఉంది కదా! కానీ ఆప్షన్ 1 రాంగ్. కారణం ఏంటో చెప్తాను. ఇక్కడ డిస్కస్డ్ అన్నారు. అంటే పాస్ట్ టెన్స్. సెంటెన్స్ ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాడు. అతను ఆ మీటింగ్‌లో ఏం చేశాడో చెప్తున్నాడు. పాస్ట్ టెన్స్‌లో ఉన్న సెంటెన్స్‌లో మనం ఆర్ ఎలా పెడతాము? ఆర్ అంటే ప్రెజెంట్ టెన్స్ కదా! సేమ్ ప్రాబ్లమ్ మీకు ఆప్షన్ సిలో కూడా ఉంటుంది. ఇక్కడ కెన్ వాడారు. సెంటెన్స్ మొత్తం పాస్ట్ టెన్స్‌లో ఉన్నప్పుడు మనం కెన్ ఎలా పెడతాము? కెన్ పెట్టకూడదు. ఇప్పుడు మనకేంటంటే 2 ఆప్షన్స్ మిగిలాయి. సెకండ్ ఆప్షన్ మిగిలిందమ్మా. అలాగే ఫోర్త్ ఆప్షన్ కూడా మిగిలింది. సెకండ్ ఆప్షన్‌లో వై అన్నారు. ఫోర్త్ ఆప్షన్‌లో హౌ అన్నారు.
సో అతను మీటింగ్లో ఏమని డిస్కస్ చేశాడు? ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో డిస్కస్ చేశారు. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఎలా అంటే హౌ. ఇదే కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలన్నది కాదక్కడ. ఎలా జరగాలి? ఆ పని ఎలా చేయాలి? అక్కడ హౌ ఉండాలి తప్ప వై ఉండకూడదు. ఓకేనా? లేదు మీకు ఈ పాయింట్ కాకుండా మరొక పాయింట్ కూడా చెప్తాను. ఇక్కడ ప్రొనౌన్ దే వాడారు. ఇక్కడ ప్రొనౌన్ ఇట్ వాడారు. మరి దే అనేది ప్లూరల్, ఇట్ అనేది సింగులర్. కానీ అది ఎలా డిసైడ్ చేయాలి? ఈచ్. మనం కాంకర్డ్ అనే టాపిక్‌లో నేర్చుకుంటాము. ఈచ్ ఎప్పుడు సింగులర్ అని. కాబట్టి ఇట్ మాత్రమే వాడాలి. సో, ఈ 2 ఫ్యాక్టర్స్ బట్టి కూడా మీరు చెప్పగలరు ఫోర్త్ ఆప్షన్, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అని. క్వెషన్ నంబర్ 17 మీరు ట్రై చేయగలరా? హి హాస్ నాట్ రిటన్ ఎనీ పోయమ్ సిన్స్ హిస్ మదర్ హ్యాడ్ డైడ్. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పటి నుంచి అతను ఎటువంటి కవిత్వాలు కూడా రాయలేదట. హి హాస్ నాట్ రిటన్ ఎనీ పోయమ్ సిన్స్ హిస్ మదర్ హ్యాడ్ డైడ్. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పటి నుంచి. సి, ఇక్కడ హ్యాడ్ అనేది వాడకూడదమ్మా. దానికి గల కారణం ఏంటంటే, జనరల్‌గా హ్యాడ్ అనేది ఎప్పుడు వాడతాం తెలుసా? ఈ పని ముందు జరిగింది, ఈ పని తర్వాత జరిగింది, లేదా ఈ పని ముందు ఆ పని జరిగింది, ఈ యాక్షన్ ముందు ఆ యాక్షన్ జరిగిందని మనం ముందు, తర్వాత అలాంటివి చెప్పేటప్పుడు ఏంటంటే, మనం హ్యాడ్ వాడాలి. ఇక్కడ ఇది ముందు జరిగింది, తర్వాత జరిగిందని మనం ఏమి పర్టిక్యులర్‌గా చెప్పట్లేదు. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత, చనిపోయినప్పటి నుంచి అన్నాడు. మనం సింపుల్ పాస్ట్ వాడితే సరిపోతుంది. కాబట్టి డైడ్ వాడితే సరిపోతుంది. ఇది మీకు టెన్సెస్ అనే టాపిక్‌లో నేర్చుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్వెషన్ నంబర్ 18 చూడండి. యాక్సెప్ట్ అనదర్ రెస్టారెంట్స్ దిస్ వన్ ఆఫర్స్ నో డిస్కౌంట్స్. అంటే నువ్వసలు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నావో తెలుసా? వేరే రెస్టారెంట్స్‌లా కాకు. వేరే రెస్టారెంట్స్‌లా కాకుండా వీళ్ళు ఏ డిస్కౌంట్స్ ఇవ్వట్లేదు. అంటే వేరే హోటల్ వాళ్ళు, వేరే రెస్టారెంట్ వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు. కానీ వీడు డిస్కౌంట్ ఇవ్వట్లేదట. అంటే వేరే వాళ్ళలా కాకుండా అంటున్నాడు. మరి వేరే వాళ్ళలా కాకుండా అనాలంటే అన్‌లైక్ అని రావాలి. ఏం రావాలి? అన్‌లైక్. అన్‌లైక్ అంటే ఏంటంటే వేరే వాళ్ళలాగా కాకుండా. ఇది కంజంక్షన్స్‌లో నేర్చుకుంటాం మనం. అన్‌లైక్ అంటే ఏంటి? బిసైడ్ అంటే ఏంటి? వితౌట్ రావాలా? అన్‌లెస్ రావాలా? ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. సో, వేరే వాళ్ళలాగా కాకుండా అని చెప్పాలంటే అన్‌లైక్ అనాలక్కడ. అన్‌లైక్ అంటే ఏంటంటే వేరే వాళ్ళలాగా కాకుండా. క్వెషన్ నంబర్ 19 చూడండి. వాడేమన్నాడంటే, "ఇఫ్ ఐ లీవ్ ఎర్లీ ఫ్రమ్ హోమ్, ఐ కుడ్ హ్యావ్ మేడ్ ఇట్ ఆన్ టైమ్ టు ద ఎయిర్‌పోర్ట్." అంటే నేను ఇంటి దగ్గర త్వరగా బయలుదేరి ఉంటే ఎయిర్‌పోర్ట్‌కి టైంకి రీచ్ అయ్యేవాడిని అంటున్నాడు. నేను ఇంటి దగ్గర ఎర్లీగా బయలుదేరి ఉంటే అంటే అతను బయలుదేరలేదు యాక్చువల్‌గా. కానీ బయలుదేరి ఉంటే అంటున్నాడు. అంటే కండీషనల్స్‌లో మనం పాస్ట్ టెన్స్ వాడాలి. టైప్ 3 వాడాలి. టైప్ 3 వాడాలి. అప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్‌లో టైప్ 3లో హ్యాడ్ కంపల్సరీగా ఉండాలి. ఏముండాలమ్మా? హ్యాడ్ కంపల్సరీగా ఉండాలి. హ్యాడ్ ఐ లెఫ్ట్ ఎర్లీ అని రావాలి. ఏం రావాలి? హ్యాడ్ ఐ లెఫ్ట్ ఎర్లీ అని రావాలి. హ్యాడ్ ఐ లెఫ్ట్ ఎర్లీ అని రావాలి. మీరు కండీషనల్స్ అనే టాపిక్ నేర్చుకుంటే టైప్ 3 కండిషనల్‌లో ఒక రూల్ ఉంటుంది. అదేంటంటే కండిషనల్ క్లాజ్‌లో హ్యాడ్ ఉంటే మెయిన్ క్లాజ్‌లో వుడ్ హ్యావ్ ఉంటుంది. కండిషనల్ క్లాజ్‌లో హ్యాడ్ ఉంటే మెయిన్ క్లాజ్‌లో వుడ్ హ్యావ్ ఉంటుంది. వుడ్ హ్యావ్ కానీ, కుడ్ హ్యావ్ కానీ అనమాట. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. 20th క్వెషన్ చూడండమ్మా. షాన్ ఈస్ ద ఓల్డర్ ఆఫ్ ద 2 సన్స్. దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ క్వెషన్ అని చెప్పచ్చు. చాలా మంచి క్వెషన్ అని చెప్తాను. మోడల్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇద్దరి కొడుకుల్లో షాన్ అనే వ్యక్తే పెద్ద కొడుకు అంటున్నాడు. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఓల్డర్‌కి, ఎల్డర్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇది నేను చాలా సార్లు చెప్పాను. మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను తెలియని స్టూడెంట్స్ ఉంటారని. ఆల్రెడీ నా క్లాస్ విన్న వాళ్ళకైతే ఈ రూల్ బాగా తెలుసు. ఎల్డర్‌కి, ఓల్డర్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఎల్డర్ అనేది ఏంటంటే మనం బ్లడ్ రిలేషన్స్‌కి వాడతాము. కుటుంబ సభ్యులకు వాడతాము. ఓల్డర్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్‌కి లేదా బయట వాళ్ళకి వాడతాము. ఇక్కడ ఇది తెలియాలి ఫస్ట్ మీకు. సో, బ్లడ్ రిలేషన్స్ కుటుంబ సభ్యులకు ఎల్డర్ వాడతాము. బయట వాళ్ళకి ఏంటంటే ఓల్డర్ వాడాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టూ సన్స్ అన్నాడు వాడు, ఇద్దరు కొడుకులు అన్నాడు, అంటే ఖచ్చితంగా బ్లడ్ రిలేషన్స్. అప్పుడు ఓల్డర్ అనే ఆప్షన్ని మీరు అసలు రిమూవ్ చేసేయచ్చు కాన్ఫిడెంట్గా. ఇప్పుడు ఆప్షన్ సి, ఆప్షన్ డి మిగిలాయి. ఇక్కడ ఎల్డర్ దాన్ అన్నాడు, ఎల్డర్ ఆఫ్ అన్నాడు. సి, ఎల్డర్ దాన్ ఎప్పుడు వాడతామంటే రమేష్ గణేష్ కంటే పెద్దవాడు అని ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పి వీడు వాడి కంటే పెద్దవాడని చెప్తే కంపారిటివ్ డిగ్రీ వాడాలి కాబట్టి ఎల్డర్ దాన్ వాడాలి. ఇక్కడ అలా కాదు, వాళ్ళిద్దరిలో, అలా ఇద్దరిలో అన్నప్పుడు ఏంటంటే ఆఫ్ వస్తుంది కదా. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇలా ఏంటంటే మనం కాన్ఫిడెంట్‌గా ఎప్పుడు చేయగలమంటే మీకు కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ అనేది ఏంటంటే ఉండాలి. ఒకసారి మనం కానీ క్వెషన్స్ 16-20 దాకా చెక్ చేసుకుంటే 16థ్ క్వెషన్‌లో ఇక్కడ మనం చూస్తే టెన్సెస్ మీద క్వెషన్ అయితే వచ్చింది. 17థ్ క్వెషన్ కూడా టెన్సెస్ మీదే వచ్చింది. 18థ్ క్వెషన్ ఏంటంటే కంజంక్షన్స్ అనే టాపిక్ మీద వచ్చింది. 19థ్ క్వెషన్ కండిషనల్స్ అనే టాపిక్ మీద వచ్చింది. 20థ్ క్వెషన్ ఏంటంటే అమ్మ, మనం కానీ తీసుకుంటే ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనొచ్చు, లేదా యాడ్జెక్టివ్స్ అని కూడా పిలవచ్చు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనొచ్చు, లేదా యాడ్జెక్టివ్స్ అని కూడా దీన్ని మనం పిలవచ్చు. నేను ఏ టాపిక్ మీద క్వెషన్ వచ్చిందో కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక బాధ్యత గుర్తు రావాలి. ఓకే, శ్యామ్ సార్ చెప్పింది కరెక్టే కదా. గ్రామర్‌లో టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఆ టాపిక్స్ సరిగ్గా నేర్చుకోకపోతే ఎలాంటి క్వెషన్స్ ఇచ్చినా కూడా నేను ఆన్సర్ చేయలేను కదా. కాబట్టి మీరేం చేయాలంటే, గ్రామర్‌లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో మీరు బెస్ట్‌గా ఆ టాపిక్స్‌నయితే ముందు నేర్చుకోవాలి. సరే, ఇక నెక్స్ట్ సెక్షన్‌లోకి వెళ్దాం. 21, 22, 23, 24, 25 వీటిని మనం ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనొచ్చు, లేదా ఫిల్లర్స్ అని కూడా పిలవచ్చు. అయితే ఇందులో గ్రామర్ యొక్క పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. వొకాబులరీ యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్స్ కొంతమంది వొకాబులరీలో చాలా డల్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ సెక్షన్ కష్టంగా అనిపిస్తుంది. బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 5 క్వెషన్స్‌లో ఎలా కాదనుకున్న ఒక 3, 4 క్వెషన్స్ అయితే ఈజీగానే ఉంటాయమ్మా. ఫస్ట్ మన మైండ్ ఎప్పుడు పాజిటివ్‌గా పెట్టాలి. సరే, క్వెషన్ నంబర్ 21 ఒకసారి చదువుతున్నాను వినండి. ఓకే. ఒకసారి తెలియని వాళ్ళ కోసం ఈ విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు వేరియస్ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఆ కోర్స్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు మాక్ టెస్ట్ నంబర్ 5. ఆల్రెడీ ఈ మాక్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది మన యాప్‌లో ఆల్రెడీ మనం అప్‌లోడ్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఈ మాక్ టెస్ట్‌ని కూడా తీసుకున్నారు. చాలామంది ఈ ఎగ్జామ్ కూడా రాసారు. కొంతమందికి మంచి స్కోర్ కూడా వచ్చింది. సో, అది నేను ఈరోజు ఏంటంటే యూట్యూబ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఇలాంటి మాక్ టెస్ట్‌లు ఇంకా చాలా ఉంటాయి. మీరు మాక్ టెస్ట్‌లు మాత్రమే కావాలి అనుకుంటే సెపరేట్‌గా మాక్ టెస్ట్‌లు సిరీస్ తీసుకోవచ్చు. లేదు, నేను రెగ్యులర్ క్లాసెస్‌తో పాటు మాక్ టెస్ట్‌లు కూడా రాస్తాను. నాకు కంటెంట్ కూడా కావాలి, గ్రామర్ వీడియోస్ కూడా కావాలి, వొకాబులరీ క్లాసెస్ కూడా కావాలంటే మీరు ఆ కోర్స్ సెపరేట్‌గా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఏ కోర్స్ తీసుకోవాలో మీకు కన్‌ఫ్యూజన్ వచ్చినా, ఏ డౌట్ వచ్చినా కూడా 6300 493953 అనే నంబర్‌కి ఎనీ టైమ్ మీరు కాంటాక్ట్ చేయండి. 6300 4939 అనే నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నంబర్‌కైతే కాంటాక్ట్ చేయండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. క్వెషన్ నంబర్ 21 ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను వినండి. స్టీరియో కెమిస్ట్రీ ఈస్ ద డాష్ స్టడీ ఆఫ్ స్పేషియల్ డాష్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ మాలిక్యూల్స్. సో, స్టీరియో కెమిస్ట్రీ అనే ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అదొక సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ట్రబుల్సమ్ అనే ఆప్షన్ ఎందుకొస్తుంది? ట్రబుల్సమ్ అంటే ఇబ్బంది పెడుతోందని. ఓకేనా? అలాగే స్టీరియో కెమిస్ట్రీ అనేది అదొక డిఫరెంట్ స్టడీ అంటామా? కాదు కదా. మధ్యలో డిఫరెంట్ ఎందుకొస్తుంది? ఆ మాటకొస్తే పెక్యూలియర్ కూడా వాడకూడదు కదా.
అయితే చాలా మందికి తెలియచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. పెక్యూలియర్ అంటే కూడా డిఫరెంట్ అమ్మ. అందరిలా కాకుండా భిన్నంగా. మనం ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఆ సబ్జెక్ట్ దేని గురించి స్టడీ చేస్తుందో చెప్తున్నాం మనం. అలాంటప్పుడు ట్రబుల్సము, పెక్యూలియరు, డిఫరెంట్ లాంటి ఆప్షన్సే సంబంధం లేవు. ఇప్పుడు ఆప్షన్ 1, ఆప్షన్ 3 మిగిలింది. ఈ 2 ఆప్షన్స్‌లో యూనిక్ కామన్‌గా ఉంది. అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఏంటంటే యూనిక్ అవ్వాలి. అదా ప్రత్యేకమైన. యూనిక్ అంటే చాలా స్పెషల్. చాలా ప్రత్యేకమైన. ఇంతకీ ఆ స్టడీ దేనికోసం అంటే స్పేషియల్ డాష్ ఆఫ్ యాటమ్స్. సో, మాలిక్యూల్స్‌లో యాటమ్స్ అనేవి ఎలా అరేంజ్ అయ్యాయో చెప్తారు. అరేంజ్‌మెంట్ ఈస్ ఎ రైట్ ఆన్సర్. బ్యూటీ కాదు. మాలిక్యూల్స్‌లో యాటమ్స్ యొక్క అందం గురించి చెప్పడం ఏంటి? యాటమ్స్‌కి అందం ఉంటుందా? మనం కెమిస్ట్రీలో ఎక్కడైనా యాటమ్స్ ఎలా అరేంజ్ అయ్యాయో చెప్తాం కానీ, ఎంత అందంగా ఉన్నాయో ఎందుకు చెప్తాము? కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఒక పక్క మనం క్వెషన్‌ని చదివి అర్థం చేసుకుంటూ, మరొక పక్క ఆప్షన్స్‌ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సెలక్షన్ కంటే రిమూవ్ చేయడం ఎప్పుడు కూడా ఫాస్ట్‌గా చేయొచ్చు. ఓకేనా? క్వెషన్ నంబర్ 22 చూద్దామా? అన్ ఇంపార్షియల్ పర్సన్ డాష్ అదర్స్ వితౌట్ ఎనీ డాష్. మీకసలు ఇంపార్షియల్ పర్సన్ అంటే తెలుసా? అంటే ఎటువంటి పార్షియాలిటీ లేని వ్యక్తి అనమాట. సో, ఎటువంటి పార్షియాలిటీ లేని వ్యక్తి ఏం చేస్తాడు? అన్ ఇంపార్షియల్ పర్సన్ డాష్ అదర్స్. ఇష్టపడతాడా వేరే వాళ్ళని? జడ్జ్ చేస్తాడా? బ్లేమ్ చేస్తాడా? పొగుడుతాడా? విష్ చేస్తాడా? ఓకే. వితౌట్ ఎనీ డాష్ అన్నాం మనం. సో, ఒక పార్షియాలిటీ లేని వ్యక్తి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాడా? పార్షియాలిటీ లేని వ్యక్తి అంటే మంచి వ్యక్తి అని. మంచి వ్యక్తి ఎందుకు విమర్శిస్తాడు? కాబట్టి బ్లేమ్ అనేది సంబంధం లేదు. తర్వాత ఫస్ట్ ఆప్షన్ చూడండి. పార్షియాలిటీ లేని వ్యక్తి లైక్ చేస్తాడు. లైక్స్ అదర్స్ వితౌట్ ఎనీ రిజర్వేషన్స్. ఇది కొంచెం దగ్గరగా ఉన్న ఆప్షన్. ఇక్కడ జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని జడ్జ్ చేయవలసిన అవసరం ఏముంటుంది? కానీ మీరు గమనించండి ఇక్కడ బయాస్ అన్నాడు. అసలైన సిసలైన ఆన్సర్ ఇదే కదా! ఎందుకంటే బయాస్ ఉండదు. బయాస్ అంటే పార్షియాలిటీ ఉండదు. అంటే ఒక ప్రోగ్రామ్ జరుగుతోంది. జడ్జ్ వచ్చాడు. ఆ జడ్జు ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తే వాడికే ఓట్లెయ్యాలి. పార్షియాలిటీ చూపించకూడదు ఇక్కడ. ఎమోషన్స్‌ని ఇంక్లూడ్ చేయకూడదు. టాలెంట్‌ని మాత్రమే చూడాలి. ఇక్కడ ఇంత క్లియర్‌గా బయాస్ ఉంది కాబట్టి ఇంకా దాన్ని మించిన ఆప్షన్ అయితే ఉండదు. జనరల్‌గా చాలామందికి వేరే వాళ్ళని జడ్జ్ చేయడం అనే అలవాటు ఉంటుంది. కానీ ఇంపార్షియల్‌గా ఉన్న వ్యక్తి వేరే వాళ్ళని జడ్జ్ చేస్తాడు. ఎలా? బయాస్డ్ ఫీలింగ్ ఏమీ లేకుండా. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 23rd క్వెషన్ చాలా ఈజీగా ఉంది చూడండి. సమ్‌వన్ డాష్ థట్ జాన్ వాస్ ద మోస్ట్ లైక్లీ థీఫ్ డాష్ ఆల్ ప్రెజెంట్. సో, ఎవరో చెప్పారు జానే దొంగ అయ్యుండొచ్చు. సో, దొంగ అయ్యుండొచ్చు అని ఎవరో చెప్పారు. సో, సేస్ రాకూడదిక్కడ. ఎందుకంటే ఎవరో చెప్పారు అంటే పాస్ట్ టెన్స్‌లో ఉండాలి. పైగా వజ్ అన్నాడు కదా! వజ్ అంటే పాస్ట్ టెన్స్ కదా! అప్పుడు సేస్ ఎందుకొస్తుంది? ఓకే. తర్వాత ఇక్కడ చూడండి. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఆల్ ప్రెజెంట్ అంటే అక్కడ ఉన్న చాలా మందిలో జానే దొంగ అయ్యుండొచ్చు. చాలా మంది అంటున్నాడు. కాబట్టి మరి చాలా మంది ఉంటే ప్రిపోజిషన్ ఏం వాడాలి? యమంగ్ వాడాలి. చాలా మందుంటే ప్రిపోజిషన్ ఏం వాడాలి? యమంగ్ వాడాలి. ఎలిజ్డ్ అంటే నిందించడం. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఎ రైట్ ఆన్సర్. క్లియర్‌గా ఉంది ఫస్ట్ ఆప్షన్. ఇద్దరుంటే బిట్వీన్ వాడాలి. చాలా మందుంటే యమంగ్ వాడాలని మనం చిన్నప్పుడు ప్రిపోజిషన్స్ క్లాస్‌లో నేర్చుకున్నాం. కరెక్టా? రాంగా? నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 24. హీ హాడ్ డాష్ విత్ పబ్లిషింగ్ హిస్ డాష్. సో, అండ్ డిడెంట్ అచీవ్ ఫేమ్ ఇన్‌స్టంట్‌లీ. అతను అతని పుస్తకాన్ని పబ్లిష్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతను అనుకున్న సక్సెస్ కూడా ఏమి అంత త్వరగా రాలేదట. ఎప్పుడు కూడా సక్సెస్ అనేది త్వరగా రాదు. నెమ్మదిగానే వస్తుంది కదా! సరే. హీ హాడ్ డాష్. హెసిటేషన్ ఎందుకుంటుందమ్మా? మొహమాటం ఎందుకుంటుంది? ఎవరికైనా మొహమాటం ఎందుకుంటుంది? తర్వాత హీ హ్యాడ్ ఫస్ట్ ఆప్షన్ చూడండి. ప్రాబ్లమ్స్ విత్ పబ్లిషింగా? హీ హ్యాడ్ డిఫికల్ట్. నాన్న హీ హ్యాడ్ డిఫికల్ట్ అనకూడదు. అంతగా వాడాలి అంటే హీ హ్యాడ్ డిఫికల్టీ అని రావాలి.
డిఫికల్ట్ అనేది యాడ్జెక్టివ్, డిఫికల్టీ అనేది నౌన్ ఫామ్. సో హీ హ్యాడ్ డిఫికల్ట్ అనకూడదు. ఇక హీ హ్యాడ్ ట్రబుల్స్ అంటామా? ఫోర్త్ ఆప్షన్ హీ హ్యాడ్ హిండ్రెన్స్ అంటామా? సరే, తర్వాత చూడండి, క్వశ్చన్ చదవండి. హీ హ్యాడ్ డాష్ విత్ పబ్లిషింగ్. చూడండి అమ్మా, పబ్లిషింగ్ హిజ్ డాష్, పబ్లిషింగ్ హిజ్ ఆర్ట్ అంటామా? అతని కళను పబ్లిష్ చేయడం ఏంటి? మనం దేన్ని పబ్లిష్ చేస్తాము? మనం చేసిన పనిని పబ్లిష్ చేస్తాము. ఇక్కడ బుక్ లెట్స్ అనకూడదు, అతను చేసిన పని, వర్క్. ఇక్కడ బుక్లెట్స్ అనేది ఏంటంటే మరీ పర్టికులర్గా చెప్తున్నట్టు ఉంటుంది. బుక్లెట్స్ అనకూడదు, అతను చేసిన పని పబ్లిష్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు, ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. ఇట్ వాజ్ మై డాష్ దట్ టు ద సీరియస్ ప్రాబ్లం. వాడు ఏమన్నాడు చూడండి, ఇట్ వాజ్ మై డాష్ దట్, ఇట్ వాజ్ మై డిజైర్ అంటామా? ఇట్ వాజ్ మై నెగ్లిజెన్స్ అంటామా? ఇట్ వాజ్ మై ఫాల్ట్ అంటామా? ఇట్ వాజ్ మై మిస్టేక్ అంటామా? ఇట్ వాజ్ మై డెసిషన్ అంటామా? మీకు నేను షార్ట్ కట్ చెప్తాను, వినండి. ఇక్కడ ప్రెపోజిషన్ టు ఇచ్చారు, సబ్జెక్ట్ టు రావాలి, అయిపోయింది ఫోర్త్ ఆప్షన్. అంటే నా తప్పు అది, నేను చేసిన తప్పది, దానివల్ల చాలా ప్రాబ్లం వచ్చింది. సబ్జెక్ట్ టు రావాలి. ప్రెపోజిషన్స్ క్లాస్ కరెక్ట్గా నేర్చుకున్న స్టూడెంట్స్కి ఇది తెలిసిపోతుంది. సబ్జెక్ట్ టు. ఇట్ వాజ్ మై సబ్జెక్ట్, ఇట్ వాజ్ మై మిస్టేక్ దాట్ సబ్జెక్ట్ టు సీరియస్ ప్రాబ్లం. అంటే లీడ్ టు అని, సబ్జెక్ట్ టు అంటే అర్థం ఏంటంటే లీడ్ టు. సబ్జెక్ట్ టు అంటే అర్థం ఏంటంటే లీడ్ టు. చూసారా? అంటే ఒక పక్క గ్రామర్ సపోర్ట్ తీసుకున్నాం మనం, అసలు గ్రామర్ లేదు అని చెప్పలేం మనం. ప్రిపోజిషన్ సపోర్ట్ తీసుకున్నాము. అక్కడక్కడ ఇందాక చూడండి, యమంగ్ వాడాము. ఎందుకు యమంగ్ వాడాము అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఆల్ అన్నాడు కాబట్టి మనం ఏం చేసామంటే యమంగ్ వాడాము. ఇలా ఒక పక్కన కొంతలో కొంత గ్రామర్ సపోర్ట్ తీసుకున్నాము. అట్ ద సేమ్ టైం కొంచెం వొకాబులరీ యొక్క నాలెడ్జ్ని కూడా మనం అప్లై చేయాల్సి వచ్చింది. ఏదేమైనా కూడా ఈ సెక్షన్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఏంటంటే వాళ్ళు వొకాబులరీ తెలియక, లేదా సెంటెన్స్ చదివితే అర్థం కాదు. నాకు నిన్న సాయంత్రం ఒక స్టూడెంట్ ఫోన్ చేసి మాట్లాడారు. సార్, నేను గ్రామర్ ఎంత బాగా నేర్చుకున్నా కూడా నాకు అసలు ఆ క్వశ్చన్ అర్థం అవ్వట్లేదు సార్, ఆ సెంటెన్స్ చదివితే అర్థం అవ్వట్లేదు సార్ అంటున్నారు. నేను ఒకటే చెప్పాను, ప్రాక్టీస్ చేస్తే ఏదైనా కూడా అలవాటు అయిపోతుందమ్మా. సరే, ఇక తర్వాత చూడండి, లాస్ట్ సెక్షన్. అంటే ఇప్పటిదాకా మనం ఏంటంటే ఈ పేపర్లో అన్నీ కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా రెండు మిగిలాయి. ఒకటి ఏంటంటే పేపర్ మొదట్లో గుర్తుందా, ప్యాసేజ్ మిగిలింది, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాము. తర్వాత జంబుల్డ్ స్టేట్మెంట్స్ మిగిలాయి. ఓకేనా? నేను ఈ వీడియోలో టైం ఉంటే ప్యాసేజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదు అనుకుంటే జస్ట్ ఈ జంబుల్డ్ స్టేట్మెంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో ఎండ్ చేస్తాను. ఎందుకంటే పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ నేను ఆ పారాగ్రాఫ్ని మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో మాక్ టెస్ట్, ఏదైతే మాక్ టెస్ట్ సిరీస్ ఉందో అందులో నేను పారాగ్రాఫ్ని కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి రికార్డ్ చేసి పెట్టాను. ఒకళ్ళు కావాలంటే అదైనా చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి జంబుల్డ్ స్టేట్మెంట్ ఎలా చేయాలన్న డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ 5 స్టేట్మెంట్స్ ఇచ్చారా, ఎన్ని ఇచ్చారు చెప్పండి? ABCDEF. సో ఇలా మీరు ఏంటంటే ఒక 6 బ్లాంక్స్ ముందు పెట్టేసుకోండి. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటో మీ అందరికీ తెలుసు. ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్కడుందో కనిపెట్టాలి. చూడండి, బి ఫస్ట్ స్టేట్మెంట్ కాదు అని చెప్పచ్చు. ఎందుకు? హవెవర్ అన్నాడు. స్టార్టింగ్లోనే హవెవర్ అనేది రాదు. బట్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ కాదు, ఎందుకంటే బట్ కెనాట్ బి ద బిగినింగ్ కంజంక్షన్ అది. ఇక తర్వాత ఇన్ దిస్ కేటగిరీ అన్నాడు, దిస్ కేటగిరీ అన్నాడు. దిస్ అనేది ప్రొనౌన్, స్టార్టింగే ప్రొనౌన్ రాదు. ఇప్పుడు చూడండి, మనకి మిగిలిన 3 సెంటెన్సెస్ చూద్దాము. ఏ మిగిలింది, సి మిగిలింది, ఈ మిగిలింది. ఇలా ఏంటంటే మనం వాడు ఇచ్చిన సెంటెన్సెస్లో ముందు ఫస్ట్ స్టేట్మెంట్ కానీ రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఈ 3 సెంటెన్సెస్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాము. ఏ చదవండి. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కిల్డ్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ టౌన్స్ అండ్ సిటీస్ ఆర్ డిస్ట్రాయిడ్. చాలామంది చనిపోయారు, చాలా ఊర్లు నాశనం అయిపోయాయి. ఇది ఫస్ట్ స్టేట్మెంటా కాదా అని అప్పుడే మనం డిసైడ్ చేయలేము
కానీ అలా పక్కన పెట్టండి. సి చూడండి. ద వర్డ్ విక్టరీ జనరల్లీ రిమైండ్స్ అస్ ఆఫ్ వార్స్ అండ్ కాంకరర్స్ లైక్ అలెగ్జాండర్ అండ్ నెపోలియన్. మనం ఎప్పుడైనా కూడా విక్టరీ అన్న పదం వాడితే మనకి అలెగ్జాండరు, నెపోలియన్ లాంటి వాళ్ళు బాగా గుర్తొస్తారట. నిజమే. అయితే ఇది కూడా ఫస్ట్ స్టేట్మెంటే కాదని కాన్ఫిడెంట్‌గా అప్పుడే చెప్పలేం, పక్కన పెట్టండి. ఈ చూడండి. ద విక్టరీస్ ఆఫ్ పీస్ ఆర్ మోర్ లాస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ టు హ్యుమానిటీ దాన్ ద విక్టరీస్ ఆఫ్ వార్. అయితే యుద్ధం చేసి గెలవడం వల్ల వచ్చిన ఉపయోగం కంటే యుద్ధం లేకుండా ఏదైతే గెలుపు పొందామో దానివల్ల ఎక్కువ ఉపయోగం అన్నాడు. ఇదేదో సినిమా డైలాగ్‌లా ఉంది కదా! యుద్ధం ఎవరైనా చేస్తారు కానీ యుద్ధం చేయకుండా ఆపగలిగేవాడు అసలైన హీరో అని అదేదో సినిమాలో చెప్తారు. ఓకేనా? అదే సినిమా కూడా నాకు ఐడియా లేదు. మీకు ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. సో, ఇప్పుడు మీరిక్కడ గమనిస్తే ఇక్కడ డైరెక్ట్‌గా విక్టరీ అన్నాడు. కానీ ఇక్కడేమన్నాడు? దా విక్టరీస్ అన్నాడు. ముందు విక్టరీ వస్తుందా? ముందు దా విక్టరీస్ వస్తుందా? ముందైతే దా రాదు. విక్టరీ రావాలి. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే స్టార్టింగ్ స్టేట్మెంట్ ఎవరో తెలిసిపోయింది కదా! స్టార్టింగ్ ఎవరు? సి. కథ ఇక్కడ మొదలైంది. విక్టరీ అనగానే మనకి అలెగ్జాండర్, నెపోలియన్ లాంటి వాళ్ళు గుర్తొస్తారు అన్న విషయం మనకొక క్లారిటీ అయితే వచ్చేసింది. అంటే అక్కడి నుంచి కథ అనేది ఏంటంటే మనకి మొదలైంది. వెంటనే ఏమన్నాడు వాడు? ఒకసారి ఈ చూడండి. డి చూడండి. ఫోర్త్ ఆప్షన్ చూడండి. బట్ ద విక్టరీ అసోసియేటెడ్ విత్ ఎ వార్ కమ్స్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిస్ట్రక్షన్. సో, విక్టరీ అనగానే అలెగ్జాండర్, నెపోలియన్ గుర్తొస్తారు. కానీ యుద్ధం చేసి గెలుపు పొందితే దానివల్ల చాలా నాశనాలు జరుగుతాయి. మరి నాశనాలు జరుగుతాయి అన్నాడు కదా! దానికి ఉదాహరణ ఎక్కడిచ్చాడు చెప్పండి? ఏలో ఇచ్చాడు. థౌసండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోతారు. సీడీఏ ఆల్రెడీ మనకేంటంటే రెడీ అయిపోయింది. ఇంకా ఎవరు మిగిలారు మనకి? బి మిగిలింది, ఈ మిగిలింది, ఎఫ్ మిగిలింది. ఒక్కసారి ఇప్పటిదాకా సీడీఏ ఏంటో కథలా చెప్తాను వింటారా? యుద్ధం అనగానే మనకి అలెగ్జాండర్, నెపోలియన్ గుర్తొస్తారు. అయితే యుద్ధం చేసి గెలుపు పొందితే దానివల్ల వినాశనం జరుగుతుంది. వందల వేల మంది చనిపోతారు. కొన్ని వందల ఊర్లు నాశనం అయిపోతాయి అంటున్నాడు. ఇక్కడి దాకా క్లియర్‌గా ఉంది కదా! ఇప్పుడు ఒక్కసారి బి చదవండి. హౌవెవర్ దేర్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ విక్టరీ. సో, ఇంతసేపు కూడా యుద్ధం చేసి గెలిస్తే ఎలా ఉంటుందో చెప్పాడు. కానీ ఇంకొక రకమైన విక్టరీ ఉంటుందంట. అది ఎలా ఉంటుంది? అదిగో అదెలా ఉంటుందమ్మా? చాలా శాంతంగా జరుగుతుంది ఆ యొక్క గెలుపు. ద విక్టరీస్ ఆఫ్ పీస్ ఆర్ మోర్ లాస్టింగ్. ఇన్ దిస్ కేటగిరీ వే మే ఇంక్లూడ్ ద అచీవ్‌మెంట్స్ ఆఫ్ సైంటిస్ట్స్ అండ్ స్కాలర్స్. ఈ కేటగిరీకి ఎవరొస్తారంటే సైంటిస్ట్‌లు, స్కాలర్‌లు వస్తారు. అంటే ఇదొక కథలాగా వెళ్ళిపోతుంది. సార్ మీరిది ఎలా చేశారు సార్? మాకసలు చదివితే అర్థం కాలేదు సార్ అంటారు చాలామంది స్టూడెంట్స్. అంటే ఒక పక్కన మనం ఏది స్టార్టింగ్ వస్తుందో చెక్ చేసుకుంటూనే మరొక పక్క సెంటెన్సెస్‌నైతే చదవాలి. నేనొక మాట చెప్తే చాలామందికి నచ్చకపోవచ్చు, కోపం తెచ్చుకోవచ్చు, లేదంటే ఒప్పుకోకపోవచ్చు. ఏంటో చెప్పనా? జంబుల్డ్ స్టేట్మెంట్స్‌కి టెక్నిక్స్ ఉండవు. ఎవరైనా జంబుల్డ్ స్టేట్మెంట్స్‌కి టెక్నిక్స్ ఉంటాయని చెప్పారంటే, దాని అర్థం ఏంటంటే 0.1% మాత్రమే టెక్నిక్స్ ఉంటాయి. 99.9% ఏంటంటే టెక్నిక్స్ ఉండవు. మనం ఫస్ట్ సెంటెన్స్ ఏంటో కనిపెట్టడం వరకే టెక్నిక్స్ ఉంటాయి తప్ప, ఆ తర్వాత ఏ సెంటెన్సెస్ వస్తాయన్నది ఏంటంటే, మీరు వాడిచ్చిన సెంటెన్సెస్‌ని చదవాలి. చదివి అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ కాంట్ అండర్‌స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్, యూ కెనాట్ అరేంజ్ ద సీక్వెన్స్ ఇన్ ద ప్రాపర్ వే. నీకు ఆ సెంటెన్సెస్ వాడిచ్చినవి అర్థం కాకపోతే, నువ్వు ఎలా అరేంజ్ చేయాలో నీకే క్లారిటీ అనేది రాదనమాట. సో, ఎంత బావుంది కదా! ఒక్కసారి కథ చెప్తాను చూడండి. విక్టరీ అనగానే మనకి అలెగ్జాండర్, నెపోలియన్ లాంటి వాళ్ళు గుర్తొస్తారు. అయితే యుద్ధం చేసి గెలుపు పొందితే చాలా రక్తపాతం కనిపిస్తుంది. వందల వేల మంది చనిపోతారు. ఊర్లు ఊర్లు నాశనం అయిపోతాయి. అయితే ఇదంతా ఒక రకం. మరో రకమైన విక్టరీ కూడా ఉంటుంది. అది యుద్ధం జరగకుండా చాలా శాంతంగా జరిగే ఒక గెలుపు. ఉదాహరణకి మన సైంటిస్ట్‌లు, రచయితలు, మన అద్భుతమైన ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా గెలుపు పొందారు. అంటే వీళ్ళు గెలుపు పొందారు, వీళ్ళు గెలుపు పొందారు. డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు పొందిన గెలుపులో రక్తపాతం కనిపించింది. లాభం కంటే నష్టం ఎక్కువ. వీళ్ళు పొందిన గెలుపులో నష్టం లేదు. మొత్తం లాభమే జరిగింది.
సో మళ్ళీ చెప్తున్నాను, జంబుల్డ్ స్టేట్మెంట్స్ 100% నీకు రైట్ రావాలంటే నువ్వు ఆ సెంటెన్సెస్ని చదివి మీనింగ్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. నీకు మీనింగ్ కానీ క్లియర్గా అర్థం కాకపోతే నువ్వు ఆ జంబుల్డ్ స్టేట్మెంట్స్ సీక్వెన్స్ కరెక్ట్గా అరేంజ్ అయితే చెయ్యలేవు. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. టెక్నిక్స్ అనేవి ఉంటాయి కానీ కొంతవరకే టెక్నిక్స్ ఉంటాయి. పూర్తిగా టెక్నిక్స్ అనేవి ఉండవు. అక్కడితో జంబుల్డ్ స్టేట్మెంట్ కూడా పూర్తయింది. ఇలా మనం ఈరోజు 30 మార్క్స్‌కి ఏదైతే మాక్ టెస్ట్ రాసామో మరి మీ స్కోర్ ఎంత వచ్చిందో కూడా చూసుకోండి. సో, ఇక్కడ జంబుల్ స్టేట్మెంట్ సీక్వెన్స్ వచ్చింది కాబట్టి దాన్ని బట్టి వాడు ఏ క్వెషన్ అయితే అడిగాడో దాన్ని మనం చాలా ఈజీగా ఆన్సర్‌నైతే ఫైండ్ ఔట్ చేయగలము. ఇక నేను చెప్పినట్టు మనకి అన్ని సెక్షన్స్ పూర్తి చేసుకున్నాము. ఒక సెక్షన్ మిగిలినది ఏంటంటే ప్యాసేజ్. అయితే చిన్న పారాగ్రాఫ్ అయితే నేను వెంటనే ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అయితే ఈ పారాగ్రాఫ్ చాలా పెద్దదుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే పారాగ్రాఫ్ చదవకుండా కొన్ని క్వెషన్స్ ఆన్సర్ చెయ్యొచ్చు. కానీ పారాగ్రాఫ్ చదివితే అన్ని క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేయగలము. సార్ పారాగ్రాఫ్ ఎలా చేయాలి సార్? దానికి ఏదైనా ఒక షార్ట్ కట్ ఉందా అంటే జనరల్‌గా ఏంటంటే మనం క్వెషన్స్‌ని ముందు ఒక్కసారి చూసుకోవాలి. ఉదాహరణకి ఫస్ట్ క్వెషన్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పాలిసీ? అసలు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పాలిసీ యొక్క ఉద్దేశ్యం ఏంటి అన్నాడు. ఆ క్వెషన్‌ని మీరు మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ క్వెషన్ ఏమన్నాడంటే ద ఆథర్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? అసలు ఈ పారాగ్రాఫ్ యొక్క ఉద్దేశ్యం ఏంటి అన్నాడు. అలాగే థర్డ్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ప్రొడక్ట్స్ విత్ కమిట్మెంట్ ఫీచర్స్? ఏ ప్రొడక్ట్స్‌కి అయితే కమిట్మెంట్ ఫీచర్స్ ఉంటాయో వాటి యొక్క ఉద్దేశ్యం ఏంటి అన్నాడు. అలాగే ఫోర్త్ వన్ వై డు ద పూర్ నాట్ యుటిలైజ్ బ్యాంకింగ్ సర్వీస్? ఇప్పటికి కూడా చాలామంది నిరుపేదవారు బ్యాంక్ యొక్క సర్వీసులు ఎందుకు ఉపయోగించుకోరు అన్నాడు. ఇలా ఏంటంటే క్వెషన్స్ గుర్తుపెట్టుకోవడం ఒక పద్ధతి. కానీ ఐదో, నాలుగో క్వెషన్స్ ఉంటే గుర్తుపెట్టుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు క్వెషన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి గుర్తుపెట్టుకోవడం కష్టం. బట్ ఒకసారి క్వెషన్స్ చూడడం వల్ల మనకేంటంటే అసలు వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు, పారాగ్రాఫ్ ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు పారాగ్రాఫ్ అయితే చదవాలి. సార్ పారాగ్రాఫ్ చదవకుండా మనం అన్నీ ఆన్సర్ చెయ్యగలమా అంటే చెయ్యలేము. మొహమాటం లేకుండా చెప్తున్నాను. పైగా ఈ పారాగ్రాఫ్ ఏమి చిన్న పారాగ్రాఫ్ కాదు. చాలా పెద్ద పారాగ్రాఫ్. ఉదాహరణకి ఇప్పుడు సెకండ్ క్వెషన్ ఏమన్నాడో గుర్తుందా? అసలు ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశ్యం ఏంటన్నాడు. నీకు ఆర్టికల్ యొక్క ఉద్దేశ్యం తెలియాలంటే పారాగ్రాఫ్ మొత్తం చదవాలి. ఓకేనా? నేనేం చేస్తానంటే ఈ వీడియోలో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఈ పారాగ్రాఫ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే ప్రతి సెంటెన్స్ నేను చదివి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇది చాలా పెద్ద పారాగ్రాఫ్ కాబట్టి టైం ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఎవరికైనా ఈ పారాగ్రాఫ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా కావాలనుకుంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో మాక్ టెస్ట్స్ అనే ఒక కోర్స్ ఉంటుంది. అందులో మీరు చూస్తే మాక్ టెస్ట్ నంబర్ 5 పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అని ఉంటుంది. అందులో నేను ఈ పారాగ్రాఫ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి రికార్డ్ చేసి పెట్టాను. అది కావాలంటే చూసుకోండి. ఓకేనా? ఇక్కడితో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇది మాక్ టెస్ట్ నంబర్ 5 ఎక్స్‌ప్లనేషన్. ఎవరైతే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ పర్చేస్ చేశారో, ఎవరైతే మాక్ టెస్ట్‌లు సిరీస్ తీసుకున్నారో, వాళ్ళు చక్కగా ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ రాస్తూ ఉండండి. వీడియో ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు ఎలా అయితే నేను పేపర్ ఎక్స్‌ప్లనేషన్ చేశానో, ఆ పేపర్ ఎక్స్‌ప్లనేషన్‌ని చక్కగా ఫాలో అవుతూ ఉండండి. ఎవరైతే ఇంకా మన మాక్ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయలేదో చక్కగా పర్చేస్ చేసుకోండమ్మా. అందులో మీకు ప్రతిరోజు ఇలా ఒక మాక్ టెస్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఆ మాక్ టెస్ట్ యాడ్ చేసిన ఒక 1 డే తర్వాత వీడియో ఎక్స్‌ప్లనేషన్ కూడా, పేపర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా నేను ఆ వీడియో అనేది కూడా యాడ్ చేస్తున్నాను. సో, ఆహ్, అదే అదే విధంగా ఎవరైతే మాక్ టెస్ట్‌లు రాస్తున్నారో హైయెస్ట్ స్కోర్ ఎవరికొచ్చిందో కూడా నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తున్నాను. చక్కగా మీరు మాక్ టెస్ట్‌లు రాసుకుంటూ పేపర్ ఎక్స్‌ప్లనేషన్స్ చూడండి. ఓకేనమ్మా? నేను చెప్పినట్టు పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అది కావాలనుకున్న వారు మన యాప్‌లో ఉంటుంది చూసుకోండి. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మీ డౌట్స్‌ని మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ నాన్న ఈ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థమైందో లేదో కూడా మెసేజ్ చేయండి. మీకు బాగా అర్థమైంది అనుకుంటే నేను ప్రతిరోజు కూడా ఇలాంటి వీడియో ఒకటి చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇందాక ఇచ్చిన కాంటాక్ట్ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఈ మాక్ టెస్ట్ నంబర్ 5 రాసారని అనుకుంటున్నాను. ఎవరైతే మాక్ టెస్ట్ నంబర్ 6 కోసం వెయిట్ చేస్తున్నారో మీకు హ్యాపీ న్యూస్ ఏంటంటే ఈరోజే మీకు మాక్ టెస్ట్ నంబర్ 6 కూడా యాడ్ అవుతోంది. బాగా రాయండి. ఆల్ ద బెస్ట్.